నాకు దిగులేలా నా యేసయ్యా. రండి రండి యేసుని యొద్దకు, ఉన్నతవరకు నా విమోచకుడవు నీవెవరో యేసయ్యా. నీవే నా ఆధారము, నాకివరైనా ఎవరైనా భక్తుని జీవితంలో ఒక గుణం ఉంది. కుటుంబం మీద, ఆస్తి మీద, తనకున్న అన్నిటి మీద ఏం పడుతున్నాయి? ఎవరు వచ్చారో ఏం తీసుకుపోయారో పక్కన పెట్టండి. కొన్ని మాటలు అక్కడ కనబడుతూ ఉన్నాయి స్పష్టంగా. మీద పడి కట్టము చేత చంపి పట్టుకొని పోయి సుడిగాలి కొట్టగా 3 సమూహాలు మీద పడి తీసుకొని వెళ్ళిపోగా, ఇలాంటి పరిస్థితుల్లో యోబు దేవుని స్తుతించాడు. ఆస్తి అంతగా పోయినా కానీ దేవుని స్తుతించాడు. ఇదే మనం కొన్ని సంవత్సరాలుగా మనకు తెలిసిన మాట. కానీ ఆ పదాల బరువును అర్థం చేసుకోగలరు. అప్పుడు చించాడు తన వస్త్రాన్ని, చింపుకొని లేచి బూడిదలు కూర్చొని తిరిగి అదే మాట మాట్లాడుతున్నాడు. యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇది యోబు జీవితంలో గుణం. ఇందులో చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చిన్న ప్రకటన ఉంది. మన ప్రియులు మరి సహోదరి ఇప్పల పుల్లమ్మ గారి మనవల విషయమై ప్రార్థన చేయాలని వారు కోరారు. వారి కుమారులకు దేవుడు ప్రేమించి 2 కుమారులను ఇచ్చారు. మొదటి వారి పేరు జస్వంత్ రెడ్డి. ఈరోజు ఆ బిడ్డ పుట్టినరోజు. తరువాత లోకేశ్వర రెడ్డి 2వ కుమారుడు. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళు